గాంధీ గ్రేటురా తల తల 2000 నోటురా రాజ్ 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 మార్తాండ్ వెళ్ళిపోచ్చాన్ రోడ్. అసలు రాత్రి ఏం చేయాలంటే చేపల పులుసు తిన్నామని చెప్పి చూసుకొని రాజా గారు రాజాది రాజా రాజా మాట్లాడా చెప్పాను మొత్తం చెప్పాను. రాజు ఎవరు రాజు ఎవరు చెప్పాలరా? మీరే వచ్చాడు. క్షమించండి మహారాజా. చాలే లేట్ ఎందుకురా? అంటే వచ్చే దారిలో ఒక పెద్ద పులి వచ్చిందండి. ఎదురుగా నేను, అటుపక్క మళ్ళీ పులి, ఎదురుగా నేను. ఆ పులి నా మొహంలో మొహం పెట్టి మియా వందండి, మియా వందండి. మరి మీకేటర్ వాళ్ళు సలుపురా? ఏం లేట్ అయినారు మీకు? ఆడికి పిల్లి అడ్డం వస్తే మాకు పుల్ అడ్డం వస్తుందా అండి? మాకు కూడా పిల్లి అడ్డం వచ్చింది. ఎవడు ఎక్కువ మాట్లాడుతాడు? సేనాధిపతి అండి. బలగాన్ని ఎదిరించే బలం లేదు, బాడీ మొత్తం లూజ్ అయిపోయినది. ఈడేం సేనాధిపతి? ఏం మాట్లాడుతున్నారు? చెప్పరా నీ గురించి. నేను చెప్పను నువ్వే చెప్పు, నేను చెప్పను నువ్వే చెప్పు. ఏమైనా అంటేనేమో సన్నిగాని తొక్కేస్తాండ్రు అంటాండ్రు. ఈడికి తొక్కేసుకొని మా మీద వేస్తారు ఏట్రా? మహారాజా, మన సేనాధిపతి ఊర్లో 100 మంది ప్రాణాలు కాపాడండి. నిజమేనట్టు ఎలాగరా? ఈ దొంగలందరూ వచ్చి ఊర్లో పడి డబ్బులు బంగారం ఇస్తారా చంపేయమంటారు అన్నారు. అంతే. ఏం చేసినట్టు? ఏముంది, డబ్బులు బంగారాలకు ఇచ్చాడు, ప్రాణాలు కాపాడాడు. రాజ్యంలో అందరూ మన గురించి ఏమనుకుంటారా? మీరు మించిన మగధీరుడు లేడు, మీరు మగటూలైన మహారాజు అండి. తీసుకో ధన్యోస్మి. బయటపడే చెత్త, ఇంట్లో చెత్త. ఇంకేమంటారు? మీరు రాజును మించిన రాజు అంటున్నారు. మరి ఏంటనుకుంటారు నా గురించి? ఇది పెట్టుకో. ఇది చెత్త కాదు వరహాలు రవి. నువ్వు చెప్పురా. రాజులకే రాజు అంటున్నారండి. ఇది ఉంచుకో. మీరు దేవుడు లాంటి మహారాజు అంటారా అయ్యా? ఇది పట్టుకో. నీలాంటి మహామంత్రిని నేను అక్కడ చూడలేదురా. ధన్యోస్మి. నన్ను పొగిడితే నీకేమి ఇచ్చినాను? ఇది ఇచ్చారు. మరి నేను నిన్ను పొగిడినాను కదా, నాకు ఇచ్చేయాలి కదా. నీలాంటి సేనాపతిని ఎప్పుడు చూడలేదు నేను, ఫస్ట్ టైం చూస్తాను. ఏంటి చెప్పలేదు? చెప్పుడికి పొగిడితే మళ్ళీ ఇచ్చేయాలి కదా. ఇచ్చే. మహారాజా చెప్పు. మీకు లేఖ వచ్చిందండి. ఏంటది? యుద్ధానికి దమ్ముంటే రా. యుద్ధానికి దమ్ముంటే నన్ను అడుగుతాడు. రాయి లేక రాయి ఆడికి చెప్పండి. ఆడేమో అన్నాడు? యుద్ధానికి దమ్ముంటే రా. ఉంటే అన్నాడు కదా, అక్కడ లేదని పెట్టి. లేదు మహారాజా, ఒక్కసారి మనం యుద్ధంకి వెళ్దామండి. సరే, యుద్ధానికి నేను ఇప్పుడు వ్యూహం వేస్తాను. రండి. చూడండి, ఈ మధ్యలో శత్రువు, ఈ పక్క నుంచి మన మంద వెళ్ళిపోతారు. అదే మన సైనికులు. మన సైనికులు అందరూ వెళ్ళిపోస్తారు. వెళ్ళిపోచ్చిన తర్వాత దాంట్లో సగం మంది నెమ్మదిగా ఆ పక్క వెళ్తారు. ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి మన వచ్చి శత్రువుల్ని చంపేస్తారు. లాస్ట్ టైం అలాగే మధ్యలో రాలని చెప్పి మనం కొడుకొని చచ్చాం. అందుకే సైనికులు తగ్గిపోంటారు. అప్పుడు ఏది యుద్ధాలు చెయ్యాలన్నా మన రాజ్యంలో ఏనుగులు గడి తొండాలు లేవు. అవి ఏనుగులు కాదండి, మన గుర్రాలే. యుద్ధాలు లేక తిని ఏనుగులో బలిసేసే. ఓరే, చెలికెత్తిని తెమ్మను తెచ్చిన పెట్టి. చెలికెత్తి వచ్చింది కదండి. చెలికెత్తేది ఇది చెలికెత్తండ్రా. పిల్లని కత్తిలాగా ఉంది. సరే, ఇప్పుడు మనం ఏదైనా యుద్ధ సన్నాహం చేద్దాం. సైనికులు రండిరా. మీ ఇద్దరు యుద్ధం చేసుకొని ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఈ వరం ఇచ్చేస్తాను. తీసుకోండి. ఈయన గోతులు వేసి బొక్కలు వేసి మర్డర్ చేసి మరి శిక్ష పడాలి కదా, లోపల వేసండి. ఇప్పుడు మన సైన్యాధికారి, హలో, నీకు నాకే దా మేడ మీద ఎవరైతే కత్తి పెడతారో వాళ్ళదే విజయం.
మహామంత్రి ఏటాడు అలాగ వెళ్ళిపోతాడు. మన సేనాధిపతికి ఆడదాత కనిపించదు. వీడి కోసం పొద్దున పెట్టుకోరు రెద్దలు. ఓరే ఓరే ఇక్కడ ఉన్నాను రా, చెయ్యి మీ సైన్యాధిపతి. అదిగో కింద రూపాయి పడిపోయింది, ఎవరిది అది? నాదే అండి. తీసుకోండి. ఓడిపండు ఓడిపండు. ఏంటి మన ఊర్లో ఎవరు గ్రామ ప్రజలకు ఎవరు కష్టాలు లేవేట్రా? ఎవరు రా? అందరూ సుఖంగా హ్యాపీగా ఉన్నారండి. ఇటు రామి, నాతో రామి. ఏ సమస్యలు లేనప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలి? రాజులమే మనమే సమస్యలు క్రియేట్ చేయాలా, వాళ్ళందరినీ రప్పించాలా, సమస్య పరిష్కారం చేయాలా. ఏం చేయాలి? ఏం చేయాలి? రాత్రి ఒక సమస్య క్రియేట్ చేసి వచ్చాను కదా. మీరా? ఏం చేశారు? ఏమన్నా అందరి ఇంట్లో దండ్ల మీద ఆరేసుకుని బట్టలను లొంగేటి తీసుకొచ్చాను. మహారాజా మహారాజా వచ్చాను రండి 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 రండి, అందరూ ఈ పక్క వచ్చండి, వెళ్ళిపోచ్చండి, ఈ పక్క వెళ్ళిపోచ్చండి. మన రాజ్యంలో దండం మీద ఆరేసిన బట్టలు ఎవరో దొంగతనం చేశారు మహారాజా. దొంగతనం చేశాను. ఎలా ఎలా చేస్తారు అలాగా నా రాజ్యంలోని? రాజా ఎవరో చెప్పండి రాజా. చెప్తాను. అది చెప్పే ముందు వీళ్ళందరికి కొన్న బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఇచ్చి. మహారాజా ఇది అచ్చం మా ఆవిడ చీరలాగే ఉంది. కళ్ళు పోతారా? తప్పాలో లింకులు ఎట్టకూడదు. నీ పిల్లల్ని నాకు లింక్ ఎడతారు. అది కాదు మహారాజా. ఏంటది? లేకపోతే మీ దండి మీద ఆరేసి తీసుకొచ్చానట్టు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమో మహారాజా. సమస్యలు లేవా? మహారాజా. ఉండు ఒక్క ఇట్లారా. ఇప్పుడు ఇంకో సమస్య అర్థం చేయడానికి ఎలాగా చెప్తాను కదా. ఇట్లారు నువ్వు ఇప్పుడు నుంచి అందరూ కలిసి ఉండరు, సరేనా? సరే అందరు కలిసి ఉండి ప్రామిస్ చేయండి. 1 2 3. మహారాజా మహారాజా వీళ్ళని ఎవరు నా బుగ్గకిల్లేశారు మహారాజా. రాజ్యంలో ఒక ఆడపిల్ల మీద బొగ్గుకెళ్తారు మీరు. ఒకసారి గిల్లు నువ్వు. వీడేనా? వీడు గట్టికి గిల్లాడు మహారాజా. మరి ఆడాల గిల్లాడు. ఆడు చిలిపిగా గిల్లాడు మహారాజా. ఆడు చిలిపిగా గిల్లాడు మహారాజా. వెళ్తారు మరి మామూలు వెళ్తాడు. నువ్వు గిల్లు వచ్చి. వీడు మెత్తగా గిల్లాడు మహారాజా. ఆడాల గిల్లాడు. ఆడు కొంటిగా గిల్లాడు మహారాజా. ఆడు కొంటిగా గిల్లాడు మహారాజా. నువ్వు గిల్లు సేనాధిపతి. ఈడేనా? గిల్లమని చెప్పండి మహారాజా. వీడి గిల్లడమే చేత కాదు వీడికి. వీడి సేనాధిపతి అంటే ఆడు అరుస్తున్నాడు అంటాడు. అదేనండి, మొన్న మిమ్మల్ని తిట్టాడు కదా, ఆ 4 కోసేమన్నారు కదా, వాడే అరుస్తున్నాడు. మరి ఎలా అరుతున్నాడు? 4 కోసేస్తే ఆ 4 కోరుస్తున్నా కూడా ఏదో అరుస్తున్నాడు అండి. ఆడు ఏం అరుస్తున్నాడో తెలుసుకుని చెప్పి మళ్ళీ 4 అతికించాం వాడికి. మహారాజా నన్ను ఎవరు గిల్లారు? మహామంత్రి. అర్థమైంది. ఇప్పుడు సాంగ్ ఏమని కాదు, డాన్స్ చేసుకుంటారు ఇద్దరు. నీ మీద అనుమానం పడ్డాను నేను. నువ్వెవరు? మహామంత్రి. అవునండి. నీ మీద అనుమానం ఎలా పెడతాను నేను? మరి ఎవరు గిల్లు ఉంటారండి? చెప్పండి, ఎవరు గిల్లినారు? మీరు గిల్లండి ఒకసారి. ఎలా గిల్లి? ఇలా గిల్లాను. ఇలాగే గిల్లారు మహారాజా. ఇంకా చూస్తారేంట్రా, మన రాజుగారే గిల్లారు. నేను ఎలా గిల్తాను రా? బట్టల పంచింది కూడా ఈడే, మీ బట్టలు తప్పేసి. ఏటి మాట్లాడతారా? మా నాన్న నల్ల టప్పులో పెంచలేదు నన్ను. మరి ఎలా పెంచాడు? దేవుడు 2 కాళ్ళు ఇచ్చాడు నాకు. ఊరిలో ఉంటారు ఇక్కడ మరి పరిగెట్టాడు.